మిగిలినటువంటి మతాల్లోనికి వెళ్తే దోష నివృత్తి అనే పేరు ఉంటుంది. ఏంటంట? దోషాన్ని నివృత్తి చేసుకోవాలనుకుంటున్నాను కానీ ఆయన్ను పిలిపించగానే, ఆ మతంలో పెద్దను పిలిపించగానే, మనం ఎగ్జామ్లో తావు మీద రాస్తామే ఎగ్జామ్ పేపర్లో, అలాంటివి తీస్తాడు. పెన్ను పేపర్ తీసుకుంటే ఆగస్టు 15కి ఎస్ఏ రాసేట్టుగా రాసుకుంటూ పోతూ ఉంటాడు. ఇవిన్ని అని అవన్నీ కొనేటప్పటికీ సగం ఆస్తి అమ్ముకోవాలి. ఇదంతా సరుకులే. ఈ కార్యక్రమం క్రతువు నిర్వహించడానికి మరలా ఎంతమందిని పిలుస్తాడో, ఎన్ని కార్యక్రమాలు చేస్తాడో, ఎంత దోషం పోయిందా, ఏమైనా రసీదు ఇచ్చాడా, గ్యారంటీ ఏమైనా వచ్చిందా, ఏమైనా మెసేజ్ వచ్చిందా, మీరు చేసిన క్రతువు నిర్వహించబడింది, దేవుణ్ణి దోషాన్ని నివృత్తి చేశారని ఏమైనా వచ్చిందా? ఏమీ రాదు. అన్నిటికీ మమ అనుకోవడం తప్ప ఏమీ ఉండదు కదా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి నీతి ఏంటంటే ఉచితమైన నీతి. 10 రూపాయలు పెట్టి కొబ్బరికాయ కూడా అక్కర్లేదు, ఉచితమైన నీతి. ఉన్న ఫలంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద సాగిలపడి, ప్రభువా పాపిని అని ఒప్పుకుంటే చాలు, ఆయన రక్తం కడగనటువంటి పాపం అంటూ ఏదీ లేదు. మరి కన్ఫర్మేషన్ వస్తుందా? వస్తుంది. ఆ మరుసటి రోజు నుంచి మన ప్రవర్తన మనకు సాక్ష్యం ఇస్తుంది. అంతకుముందు ప్రేమించింది ఆ మరుసటి రోజు నుంచి అసహ్యంగా కనపడుతుంది. వీడేనా ఇంతకుముందు ఇలా ప్రవర్తించిందనే అనుమానం సమాజంలో కలుగుతుంది. ఇక్కడ కూర్చున్న మనందరి జీవితంలో అదే, అవునా?